ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. అస్సలు మామూలుగా లేదు. బిగ్ బాస్ ఎలా ఉందంటే సంజన స్క్వైర్ అంటే సంజన గారు కాకుండానే ఇంకిద్దరు ఉన్నారు సంజన గారు లాగా. సంజన గారు అయితే ఫస్ట్ నుంచి ఏదైతే స్ట్రాటజీ ప్లాన్ బోర్ కొడుతుందని ప్రాంక్స్ మళ్ళీ మొదలైనవి అయ్యా. వైల్డ్ కార్డ్స్ వచ్చిన కాడి నుంచి ఈ వైల్డ్ కార్డ్స్లో వీళ్ళు ఏం చూసి ఎలా చేస్తే మనకి పబ్లిక్ అటెన్షన్ వస్తుందా అన్నట్టు వచ్చేసారు లోపలికి. అండ్ వీళ్ళల్లో మెయిన్ సంజన స్క్వైర్ అని ఎందుకన్నానంటే మన రమ్య గారు అండ్ మాధురి గారు మామూలుగా లేదు. లెగిచిన కాడి నుంచి పడుకునేదాకా ఎవరో ఒకరితో ఏదో ఒక గొడవ. ఇప్పుడు సంజన గారు స్టార్టింగ్లో ఎలా అయితే గొడవలు క్రియేట్ చేసి బోరు కొడుతుంది అని చెప్పి గొడవలు క్రియేట్ చేశారో అలా ఆ స్ట్రాటజీ వచ్చేసరికి మాధురి గారు వాడుతుంటే, అండ్ ఆ గొడవలకి కారణం ఎలా అయింది, దొంగతనం చేయటమో లేకపోతే కొట్టిన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వస్తువులు తీసేయటమో ఇట్లా చేసిన సంజన గారు స్టార్టింగ్లో ఏదైతే చేశారో అది ఆ స్ట్రాటజీ వచ్చేసరికి రమ్య గారు చేస్తున్నారు. సో రమ్య గారేమో దొంగతనాలు స్ట్రాటజీ మొదలు పెట్టుకున్నారు, మాధురి గారేమో ఫ్రాంక్ ఫైట్లు అందరితో గొడవలు. ఇట్లా వీళ్ళిద్దరూ సంజన గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మాధురి గారు అండ్ రమ్య గారు బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్టు ఉంది. ఇది మీకు మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? నా ఒక్కడికేనా లేకపోతే మీకు కూడా అనిపిస్తుందా? మీకు ఒకవేళ ఇది నేను చెప్పింది కరెక్ట్గానే చెప్పారు అని అంటే కనుక కామెంట్ చేయండి. లేదు తప్పు చెప్పానంటే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ లెగిచిన కాడి నుంచి పడుకునేదాకా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో మాధురి గారు కావాలని గొడవ పెట్టుకుంటున్నారు, భయంకరంగా గొడవ పెట్టుకుంటున్నారు, చిన్నదానికి కూడా పెద్దగా అరుస్తున్నారు. అండ్ రమ్య ఏమో సైలెంట్గా పోయి వాళ్ళ వస్తువులు వీళ్ళ వస్తువులు తీసి దాచిపెట్టడం ఇలా చేస్తున్నారు. ఇలా ఇప్పుడు వీళ్ళ గేమ్ ప్లాను ఏంటి? ఆల్రెడీ అదే గేమ్ సంజన గారు ఏదైతే చేశారో అదే చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఇంకేమైనా కొత్తగా ట్రై చేస్తున్నారా, లేకపోతే అసలు వీళ్ళ గురించి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి అయ్యా. తల నొప్పి పడుతుంది వీళ్ళతో. సో మరో అప్డేట్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ.